బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతికిచ్చింది. అభిషేక్ విజయ్ నాయర్ ను ఈడీ అధికారులు 5 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారించనున్నారు. ఈడీ కస్టడీలో నిందితులను కుటుంబ సభ్యులు న్యాయవాదులను కలిసేందుకు కూడా న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఇలాగే 2 లక్షల రూపాయల పూచీకత్తుపై వారిద్దరికీ సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతినిచ్చింది. అభిషేక్ విజయ్ నాయర్ ను ఈడీ అధికారులు 5 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారించనున్నారు. ఈడీ కస్టడీలో నిందితులను కుటుంబ సభ్యులు న్యాయవాదులను కలిసేందుకు కూడా న్యాయస్థానం అనుమతినిచ్చింది. అలాగే 2 లక్షల రూపాయల పూచీకత్తుపై వారిద్దరికీ సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ తరంగిణి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరింత మలుపు తిరిగిందని చెప్పుకోవాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి నిందితులుగా ఉన్నటువంటి ఇద్దరిని అభిషేక్ అదేవిధంగా విజయ్ నాయక్ మరొక 5 రోజుల పాటు కస్టడీకి తీసుకోవాలంటూ కూడా సిబిఐ కోర్టు ఒక నోటీస్ దాఖలు చేసింది. మరొక 5 రోజుల పాటు కూడా వేరే ఇద్దరిని కూడా ప్రశ్నించనుంది. దాదాపుగా కూడా ఈ 5 రోజులలో పలు అంశాలకు సంబంధించినటువంటి వాటిపై వీరిని చర్చించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే గతంలో మనం చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు వీరికి అందుబాటులో ఉన్నారు, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపుగా కూడా 24 గంటల వ్యవధిలో కూడా వీరికి సంబంధించిన విచారణ అనేది కొనసాగింది. ఈ నేపథ్యంలో మరొక 5 రోజుల పాటు కూడా విచారణ చేపట్టేందుకు ఢిల్లీ సిబిఐ కోర్టు అనుమతిని తీసుకోవడం జరిగింది. అయితే ఈ రెవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి అనుమతి మేరకు వీరిని అభిషేక్ తో పాటుగా విజయ్ నాయర్ ని మరొక 5 రోజుల పాటు కస్టడీకి తీసుకోవడంతో పాటుగా వారిని మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి ఆరోపణల విషయంలో కూడా వారిని ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా వీరిపై వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వాటిపైన కూడా ఆరాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈడీ కస్టడీలో నిందితులు కుటుంబాలు కలిసే విధంగా కూడా కోర్టు అనుమతించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా అలాగే వీరికి సంబంధించినటువంటి బెయిల్ కి సంబంధించి 2 లక్షల రూపాయల చెల్లింపు తర్వాత వారికి సంబంధించినటువంటి సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వీరికి బెయిల్ కి సంబంధించి కూడా 5 రోజుల కస్టడీ అనంతరం కూడా 2 లక్షల రూపాయలతో బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు అంటూ కూడా కోర్టు అయితే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరిన్ని విషయాలు కూడా వెలుగు చూసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరొక 5 రోజుల పాటు జరిగేటువంటి విచారణకు సంబంధించి మరికొన్ని కొత్త విషయాలు అయితే వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంతో మంది నేతలు, బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశాల్లో మనకు కీలకంగా కనబడుతున్నారో దాంతో పాటుగా మోహిన్పల్లి అభిషేక్ ఎప్పుడైతే అదుపులోకి ఈడీ అధికారుల అదుపులోకి వెళ్లిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా పలు మరుపులు తిరుగుతుంది. దాంతో పాటుగా మొన్న విజయ్ నాయక్ తో పాటుగా పలువురు ఇంకా కొందరిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న పరిస్థితిలో మనం క్లియర్ గా చూస్తున్నాం. ఈడీకి సంబంధించినటువంటి పలు అంశాలలో మాత్రం పెద్ద ఎత్తున కూడా హ్యాండ్స్ ఉన్నాయంటూ కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. ఈడీ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కూడా వారికి సంబంధించినటువంటి తదితర విచారణను కూడా కొనసాగించేటువంటి అవకాశాలు ప్రధానంగా కనబడుతున్నాయి. దాంతో పాటుగా ఇప్పుడు మరొక 5 రోజుల పాటు కూడా విచారణ చేపట్టాలన్న నేపథ్యంలోనే అభిషేక్ కు సంబంధించి విజయ్ నాయర్ కు సంబంధించినటువంటి 5 రోజుల ఈ విచారణలో అనేక ప్రశ్నలు కూడా సంధించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరికొన్ని కొత్త ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా దాంతో పాటుగా వారికి సంబంధించినటువంటి ఫోన్ ట్రాపింగ్ తో పాటుగా ఫోన్ కి సంబంధించిన డేటాతో పాటు మరికొన్ని కొత్త విషయాలు అయితే వెళ్తున్నటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనబడుతున్నాయి. అంతేకాకుండా వారికి సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ కి సంబంధించి బ్యాంక్ లో అన్ని ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి విషయాలు కూడా ఆరాధించేటువంటి విషయాలు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. దీంట్లో ఈ 5 రోజులలో ప్రశ్నించే మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి ఆరోపణలు కూడా ఈ మధ్యకాలంలో వెలుగు చూస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తరంగని. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.